జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో వెలిసిన పురాతన 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆజ్ఞానుసారం ఈ నెల 26, 27, 28 తేదీలలో దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ సేవా కమిటీ రంగనాయక స్వామి భజన భక్త మండలిచే నేడు కరపత్రాల ఆవిష్కరణ ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కుటుంబ సమేతంగా ఆయా గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రంగనాయక స్వామి భగవానికి మాధవానంద సరస్వతి స్వామి మహారాజుకి రంగంపేట గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రంగనాయక స్వామి దేవాలయం మీ అందరి సంపూర్ణ సహకారం వల్ల అంగరంగ వైభవంగా తయారైన విషయం మనందరికీ తెలిసిందానికి మాధవానంద సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం ఈ నెల 26, 27, 28 తేదీలలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా మన్నించి అందరికీ కూడా పేరు పేరున ఇంటింటికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. 3 రోజులు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా స్వామివారి కార్యక్రమాలలో పాల్గొని భక్తిని పెంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అన్నదాతలచే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజులు మన యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్వామివారి సన్నిధిలో గడపాల్సిందిగా కోరుతూ మరి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందని పేరు పేరున కోరుతూ ఉన్నాం. ఇదంతా కూడా రంగనాయక స్వామి భక్త మండలి ఆలయ పునర్విభజన కమిటీ వారందరి చేత స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి దయచేసి అందరు రావాల్సిందిగా మరొక్కసారి వేడుకుంటున్నాం. జై రంగనాయక స్వామి.